హాయ్ ఫ్రెండ్స్. నేను మీ మోహన్ కేటీకే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే ఒక కథ వెనిజులా వెర్సస్ యునైటెడ్ స్టేట్స్. ఇది ఒక సడన్ ఫైట్ కాదు. ఇది దాదాపు 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఒక పెద్ద స్టోరీ. దీనిలో మెయిన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఆయిల్, పవర్, పాలిటిక్స్, గ్లోబల్ కంట్రోల్. ఈ కాన్ఫ్లిక్ట్‌లో జరిగే ప్రతి డెసిషన్ మన ప్రపంచ భవిష్యత్తుని మార్చేస్తుంది. అసలు వెనిజులా ఎందుకు అంత ముఖ్యమైన దేశం అయింది? ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు యూఎస్‌కి, వెనిజులాకి ఉన్న ఈ గొడవేంటి? ఈ వార్‌కి రీజన్ ఏంటో మీకు అర్థమవుతుంది. వెనిజులా ఎందుకు అంత ముఖ్యమైన దేశం అయింది? వెనిజులా నార్మల్‌గా ఒక కంట్రీ కాదు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. ఆయిల్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే ఎకానమీ. ఎకానమీ అంటే పవర్. సో, వరల్డ్ మొత్తంలో పవర్‌ఫుల్‌గా ఉండాలంటే వెనిజులాలో ఆయిల్ ఎవరి కంట్రోల్‌లో ఉంటే వాళ్ళు గ్లోబల్ పాలిటిక్స్‌లో వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ పెరుగుతుంది. కానీ ఐరనీ ఏంటంటే అంత ఆయిల్ ఉన్న దేశంలో ప్రజలకు ఫుడ్ లేదు, మెడిసిన్ లేదు, జాబ్స్ లేవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా లేదు. ఇదంతటికి రీజన్ ఏంటి? అసలు ఎక్కడ ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది? అనేది మనం స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం హిస్టరీలోకి వెళ్ళి. ఎర్లీ 90స్‌లో అమెరికా ఆయిల్ కంపెనీస్ ఎక్సాన్ అండ్ చెవ్రాన్ వెనిజులాలో ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేశాయి. దే కంట్రోల్డ్ ఆల్ డ్రిల్లింగ్, రిఫైనింగ్, ఎక్స్‌పోర్ట్ అండ్ ప్రాఫిట్. అంటే అమెరికా మొత్తం డ్రిల్ చేయడం, రిఫైన్ చేయడం, ఎక్స్‌పోర్ట్ చేయడం, ప్రాఫిట్స్ కూడా అమెరికాయే మేనేజ్ చేసేది. దీనివల్ల వెనిజులా గవర్నమెంట్‌కి చాలా తక్కువ మొత్తంలో మనీ వచ్చేది. యూఎస్ కార్పొరేషన్స్ ఏమో రిచ్‌గా మారిపోయారు. సో, వేరే దేశం మీద డిపెండ్ అయ్యి యూఎస్ బెనిఫిట్ అయింది. సొంత ప్రభుత్వం బెనిఫిట్ అవ్వలేకపోతుంది. ఇది సంవత్సరాల పాటు ఇదే సిస్టమ్ కొనసాగింది. మరి అసలు గొడవ ఎక్కడ మొదలైంది? అది 1999లో హుగే సెవాజ్ ప్రెసిడెంట్ అయ్యాడు. అతను చెప్పిన నినాదం ఒకటే. అవర్ ఆయిల్ బిలాంగ్స్ టు అవర్ పీపుల్. మన ఆయిల్ మన దేశ ప్రజలకు మాత్రమే చెందుతుంది. హీ నేషనలైజ్డ్ ద ఆయిల్ ఇండస్ట్రీ. యూఎస్ కంపెనీస్‌ని బయటికి పంపేశాడు. మరి ఆయిల్ నుంచి వచ్చే మనీని ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, పావర్టీ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల యూఎస్ ఎకానమీ చాలా హర్ట్ అయింది. సో, అప్పటి నుంచి యూఎస్ వెనిజులా రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నాయి. చవేజ్ తర్వాత నికోలస్ మదురో ప్రెసిడెంట్ అయ్యాడు. మదురో మీద యూఎస్ గవర్నమెంట్ చాలా ఆరోపణలు చేసింది. కరప్షన్ ఎక్కువ ఉంటుంది, ఎలక్షన్ ఫ్రాడ్ అని, అలాగే డ్రగ్ లింక్స్ ఉన్నాయని, ఇలాంటి చాలా ఆరోపణలు చేసింది. దీంతో పాటు శాంక్షన్స్ ఇంపోజ్ చేసింది. బ్యాంకింగ్ సిస్టమ్ బ్లాక్ చేయడం, ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్‌ని బ్లాక్ చేయడం, ఫారెన్ అసెట్స్‌ని ఫ్రీజ్ చేయడం. ఇవన్నీ చేయడం వల్ల వెనిజులా లోపల హైపర్ ఇన్‌ఫ్లేషన్ జరిగింది. అంటే డబ్బుని ఎక్కువ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే డబ్బుని ఎక్కువ కావాల్సిన దానికన్నా ఎక్కువ ప్రింట్ చేస్తే దాన్ని హైపర్ ఇన్‌ఫ్లేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీటర్ పాలు కొనాలంటే మనం జస్ట్ ఒక రూ. 50 నోట్ ఇస్తాం. కానీ వెనిజులాలో అప్పటికొచ్చే పరిస్థితి ఎలా ఉందంటే, బంచెస్ ఆఫ్ క్యాష్ ఇచ్చినా సరే, ఒక పాల ప్యాకెట్ కొనలేని పరిస్థితి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది. ఫుడ్ షార్టేజ్ పెరిగింది. మైగ్రేషన్ క్రైసిస్ పెరిగాయి. ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా కష్టంగా మారాయి. మదురో అప్పటికి కూడా పవర్‌లో ఉన్నాడు. కానీ దేశం మొత్తం ఎకనామికల్‌గా కొలాప్స్ అయిపోయింది. ఈ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి మదురో చేసుకున్న ఒక డెసిషన్ ఏంటంటే, యూఎస్ ప్రెషర్‌ని తగ్గించడానికి రష్యా, చైనాతో ఆయిల్ ఒప్పందాలు కుదుర్చుకోవడం. రష్యా వెపన్స్, మిలిటరీ సపోర్ట్. చైనా లోన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాయని అగ్రీమెంట్స్ కుదుర్చుకోవడం వల్ల ఇది యూఎస్‌కి ఒక రెడ్ ఫ్లాగ్‌గా మారింది. చైనా, రష్యా ఈ 2 దేశాలు వెనిజులాలో వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ఈ చర్యతో అమెరికా తీవ్ర ఆగ్రహంలోకి లోనైంది. భారత్ ఎప్పుడూ వెనిజులాతో మంచి సంబంధాలు కలిగి ఉంది. ఒకప్పుడు చమురందించే మూడో అతిపెద్ద దేశం మన వెనిజులానే. ప్రస్తుతం భారత్ చాలా న్యూట్రల్‌గా ఉంది. ఎందుకంటే అక్కడున్న భారతీయుల భద్రత మనకి చాలా ముఖ్యంగా పేర్కొంది. ట్రంప్ తన పవర్ చూపించడానికి ప్రపంచ దేశ నేతలు ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు ఒక స్వతంత్ర దేశంపై ఇలా దాడి చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే 2026 మొదలైన 2 రోజుల్లోనే
ఈ ఆపరేషన్ జరిగింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెనిజులా ప్రెసిడెంట్ మదురో మరియు తన భార్య తమ ఇంట్లో నిద్రిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని నేరుగా అమెరికాకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన 40 మంది వెనిజులా సైనికులు మరియు ఒక 80 ఏళ్ల వృద్ధురాలిని కూడా అమెరికా సైన్యం కాల్చి చంపింది. అమెరికా ఈ పని ఎలా చేయగలిగింది? అమెరికా తన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించింది. ఆపరేషన్ మొదలవక ముందే వెనిజులా రాజధాని కరాకస్‌లో విద్యుత్తుని నిలిపివేశారు. హ్యాకర్ల సాయంతో ఆ దేశ డిఫెన్స్ సిస్టమ్‌ను హ్యాక్ చేశారు. ఇంటర్నెట్ ఆపేశారు. సుమారు 100 విమానాలు, 40 యుద్ధ నౌకలు చుట్టుముట్టి సోనిక్ వెపన్స్ మరియు లేజర్ టెక్నాలజీని వాడి ఈ దాడి చేశారు. అసలు అమెరికా వెనిజులాను ఎందుకు టార్గెట్ చేసింది? మనం చెప్పుకున్న ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ నుంచి మనం వచ్చే కన్క్లూజన్ ఏంటంటే, ట్రంప్ చెప్తున్న అధికార కారణం అమెరికాకు వస్తున్న డ్రగ్స్ మాఫియాకు వెనిజులా ప్రెసిడెంట్‌కు ఏదో ఒక సంబంధం ఉంది లేదా సహకరిస్తున్నాడని ఒక ఆరోపణ. కానీ దీని వెనుకున్న అసలు కారణం చమురు, ఆయిల్ అని తెలుస్తుంది. ప్రపంచంలోని అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనిజులా ఒకటి. ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇకపై వెనిజులా తామే పరిపాలిస్తామని, అక్కడ అమెరికన్ ఆయిల్ కంపెనీలు పనిచేస్తాయని ప్రకటించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అంతవరకు జై హింద్. ఇట్స్ యువర్ మోహన్ కేటీకి.